ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఘాత్కానికి పాల్పడ్డారు. సుక్మా జిల్లాలో ఓ ఉపాధ్యాయుని హత్య చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన సిల్గేర్ వద్ద జరిగింది. మండిమర్క పాఠశాలలో పనిచేసిన టీచర్ లక్ష్మణ్ బర్సే వద్దకు మరణాయుధాలతో వచ్చిన మావోయిస్టులు నిర్దాక్షిణ్యంగా అతని ప్రాణాలు తీశారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఘాత్కానికి పాల్పడ్డారు. సుక్మా జిల్లాలో ఓ ఉపాధ్యాయుని హత్య చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన సిల్గేర్ వద్ద జరిగింది. మండిమర్క పాఠశాలలో పనిచేసిన టీచర్ లక్ష్మణ్ బర్సే వద్దకు మరణాయుధాలతో వచ్చిన మావోయిస్టులు నిర్దాక్షిణ్యంగా అతని ప్రాణాలు తీశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ప్రతినిధి నవీన్ ఫోన్లో అందిస్తారు. నవీన్, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు ఘాత్కానికి పాల్పడ్డారు, ఏంటి అసలు? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీగా మావోయిస్టుల కదలికలు కనపడుతున్నాయి. మావోయిస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫార్మర్ గా ఎవరిస్తూ పోలీసులకు సమాచారం సుక్మా జిల్లాలోని సిల్గేరు వద్ద టీచర్ అయితే ప్రభుత్వ టీచర్ లక్ష్మణ్ అయితే దారుణంగా హత్య చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. అంటే మండి మార్గం పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గత కొద్ది కాలంగా ఆ మార్గంలో అంటే సిల్గేరు ఆ గ్రామం నుంచి మండి మార్గం పోయే ప్రాంతాల్లో మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు కానీ ఊర్లలోకి ఎవరైనా మావోయిస్టులు వచ్చినా కానీ వాళ్ళ కొరియర్ వ్యవస్థ ఎవరున్నా సరే వాళ్ళకు కమిటీ సభ్యులు ఎవరున్నా మావోయిస్టులకు సంబంధించిన కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా ఆచూకీ సుక్మా జిల్లా పోలీసులకు నేరుగా చేరవేస్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్టు తెలిసినట్టు పరిస్థితి కాబట్టి నిర్ధారణ చేసిన తర్వాతనే ఇతనికి గతంలో కూడా వార్నింగ్ ఇచ్చారంట. మావోయిస్టు అయితే తీరు మార్చుకోకపోవడంతో కూడా ఈ రోజు ఉదయం పూట అయితే దారుణంగా హత్య చేసినట్టు పరిస్థితి కాబట్టి స్కూల్కి వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలోనే హత్య చేసినట్టుగా చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఇతనిపై అనేక ఆరోపణలు కూడా మావోయిస్టు లేఖల ద్వారా కూడా స్పందించినట్టు పరిస్థితి కాబట్టి పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారు. అది తీరు మార్చుకోవాలని చెప్పి గతంలో కూడా హెచ్చరికలు జారీ చేస్తే ఆయన తీరు మారకపోవడంతో హత్య చేసినట్టుగా మావోయిస్టులు అయితే వెల్లడించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. సుక్మా జిల్లాలో గత కొద్ది కాలంగా మావోయిస్టుల ఉనికి తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ మావోయిస్టులకు సంబంధించిన ఇన్ఫార్మర్ అనే నెపంతో అయితే దారుణంగా హత్యలు జరుగుతున్నాయి. గత 2-3 నెలల నుంచి కూడా సుక్మా జిల్లాలో 2 కూడా హత్య చేసినట్టు పరిస్థితి కాబట్టి నేరుగా ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉపాధ్యాయుడినే దారుణంగా హత్య చేసినట్టు పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఏదైనా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఈ ఘాతకానికి అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ కుటుంబ సభ్యులు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తను రోజు పాఠశాలకు పోయి వస్తాడు, ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా ఉన్నాడు తప్ప అంతకు మించి ఏం లేదు, పోలీసులకి ఇన్ఫార్మర్ ఎవరు ఇచ్చట్లేదు, ఎవరికి సమాచారం ఇవ్వట్లేదు అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ మావోయిస్టు మాత్రం తను ఇన్ఫార్మర్ గా ఉన్నారు, గతంలో మీ హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా తీరు మార్చుకోలేదు కాబట్టి దాన్ని హత్య చేస్తున్నట్టుగా వాళ్ళకు లేఖ కూడా విడుదల చేసినట్టు పరిస్థితి మనం చూస్తే లక్ష్మణ్ కొద్ది కాలంగా పూర్తి స్థాయిలో కూడా పోలీసు మంచిగా వ్యవహరిస్తున్నాడు. అక్కడ మావోయిస్టులకు సంబంధించినట్టు కదలికలు కానీ ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా నిర్బంధం ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఎక్కువ కూడా ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించినట్టు కొంతమంది కేడర్ ను కూడా ఆ లొంగుబాటు చేపించే ప్రయత్నం తను లక్ష్మణ్ చేస్తున్నాడు. ఆయన ఆ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళని పిలుచుకురావడం, వాళ్ళతో చెప్పడం ప్రభుత్వానికి సహకారం ఉంటుంది, మీరు లొంగిపోవాలని చెప్పడం, అంతేకాకుండా కీలక నేతలు ఎవరైనా వచ్చినప్పుడు సమాచారం మాకు ఇవ్వండి అని చెప్పడం. ఈ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకి ఎవరైతే ఈయన చెప్పిన మాట కింది స్థాయి క్యాడర్ కానీ వాళ్ళ చుట్టాలు వినకపోతే పూర్తిగా కూడా వీళ్ళంతా మావోయిస్టులో పనిచేస్తున్నారని చెప్పి చెప్పడం. అంతేకాకుండా మావోయిస్టులకు సంబంధించిన కమిటీ సభ్యులు కానీ మావోయిస్టులకు సంబంధించిన ఊర్లో ఎవరు సానుభూతి పనులు ఉన్నా వాళ్ళు మావోయిస్టులకి ఏదైనా ఆహారం పంపించినప్పుడు కానీ మెడికల్ కిట్లు పంపించినప్పుడు కానీ లేదా వాళ్ళని వచ్చేప్పుడు దళాలు వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని పోలీసులకు ఇస్తున్నారని చెప్పేసి మావోయిస్టులు భావించి ఇతను హత్య చేసినట్టుగా లేఖ విడుదల చేసినట్టు పరిస్థితిగా వస్తుంది. ఇతనే కాదు పోలీసుకు సంబంధించిన ఇన్ఫార్మర్ గా ఎవరెవరు ఇచ్చినా మావోయిస్టు ఆచూకీ ఎవరు చెప్పినా కూడా ఎవరికైనా ఇదే శిక్ష పడుతుందని చెప్పేసి కూడా మావోయిస్టు ఒక వార్నింగ్ ఇచ్చి ఒక లేఖ కూడా విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ ప్రభుత్వ ఉపాధ్యాయుని అయితే చంపడాన్ని పూర్తి స్థాయిలో కూడా అక్కడ గిరిజన సంఘ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. గతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు పడ్డవలసిన పరిస్థితిగా పడుతుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుని చంపడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా కొద్దిగా వరకు వచ్చే అవకాశం కూడా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఏదైనా కూడా మావోయిస్టుల ఘాతకానికి అయితే కపటరా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్. పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్